యథా రాజా తదా ప్రజ అన్నారు. మీ నాయకుడు ఎలా ఉంటే మీరు అలాగే ఉన్నారు అన్నట్టుగా మాట్లాడారు. అండ్ ఈయన జనసేన పార్టీలో ఉండి కీలకంగా ఆయనకు పాట రాసి మొన్న గెలిపేసరికి అబ్బాయి ఎంత బాగా రాసావో, ఎంత మంచి పాట రాసావు, అసలు నీ పాట వల్లే మేము గెలిచామని చెప్పేసి ఆయన్ని ఎక్కడ పెట్టుకున్నారు, నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పుడు ఇలాంటిది రాగానే పోని గెంటేశారు. అసలు విషయానికి వెళ్తే బయట తెలిసింది కాబట్టి నువ్వు గెంటావు, నీకు తెలియదా వాడి గురించి, అదే ఇండస్ట్రీలో పనిచేస్తున్నావుగా. ఆల్రెడీ దీనికి సంబంధించి రాకేష్ మాస్టర్ ఆయన బతుకున్న టైంలో ఒకసారి డీకి జడ్జిగా గెస్ట్గా వెళ్ళినప్పుడు అక్కడంతా చూసి ఆయన వచ్చి చెప్పాడు కూడా, ఇక్కడ ఇలా జరుగుతోంది, ఏ చెట్ల మట్ట ఎవరు ఉంటారో తెలియట్లేదు, ఏ పొట్ల మట్ట ఎవరు వెళ్తున్నారో తెలియట్లేదు, ఇట్లా అంటే ఆయన మాట్లాడేది కొంచెం ఇన్బ్యాలెన్స్డ్గా ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడేవాడు. ఎగ్జాక్ట్లీ. సో దానికి వీళ్ళందరూ కోపాలు వచ్చేసి దూరం పెట్టేసి ఆయన్ని వెలివేసి అవకాశాలు లేకుండా చేశారు. గట్టిగా మాట్లాడితే ఇప్పుడు హేమకున్న పరిస్థితే అదే. దేని గురించి నోరు ఇప్పావా నీకు అవకాశాలు ఉండవు, ఇక్కడ నోరు ఇప్పొద్దు, ఎప్పుడైనా చూసి చున్నట్టు అలా వెళ్ళిపోతా ఉండాలి. ఇప్పుడు జనసేన పార్టీ కూడా ఆయన దూరం పెట్టినట్టుగా అఫీషియల్ గా వచ్చింది. చచ్చినట్టు పెట్టాలి కదా. అండ్ యాక్చువల్ గా జనసేన పార్టీ దూరం పెట్టింది అంటే దానికంటే ముందు ఏమన్నారంటే ఈయన దొరికిన వెంటనే యథా రాజా తదా ప్రజ అన్నారు. మీ నాయకుడు ఎలా ఉంటే మీరు అలాగే ఉన్నారు అన్నట్టుగా మాట్లాడారు. అసలు నాయకుడికి వీళ్ళకి అట్లా లింక్ కట్టడం కరెక్ట్ కాదనే. కరెక్ట్ కాదు అంటే ఇక అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన ప్రతి చోట ఇప్పుడు అదేలేండి రెడ్ టవల్ వేసుకొని కళ్యాణ్ గారి ఫ్యాన్, చరణ్ గారిని అట్లా ఆటోమేటిక్ అలా ప్రొజెక్ట్ అవుతుంది. అండ్ ఈయన జనసేన పార్టీలో ఉండి కీలకంగా ఆయనకు పాట రాసి మొన్న గెలిపేసరికి అబ్బాయి ఎంత బాగా రాసావో, ఎంత మంచి పాట రాసావు, అసలు నీ పాట వల్లే మేము గెలిచామని చెప్పేసి ఆయన్ని ఎక్కడ పెట్టుకున్నారు, నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పుడు ఇలాంటిది రాగానే పోని గెంటేశారు. అసలు విషయానికి వెళ్తే బయట తెలిసింది కాబట్టి నువ్వు గెంటావు, నీకు తెలియదా వాడి గురించి, అదే ఇండస్ట్రీలో పనిచేస్తున్నావుగా. అంటే ఆయన గురించి బయట తెలిసింది కాబట్టి నువ్వు గెంటేసావు, ఎక్కడ నీ మీద మచ్చబడొద్దు అని. అది నువ్వు పెట్టుకున్నప్పుడు తెలియదా వాడు ఎలాంటి వాడని. ఎవడు పడితే వాడు వచ్చేసి కండవ కప్పి చేర్చేసుకుంటావా, ముందు వెనక ఆలోచించుకోవు. వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడు ఏంటి, ఇదేంటి. సరే బయట రాజకీయ నాయకులు అంటే తెలిసి తెలియకుండా ఎప్పుడో రాష్ట్రాలు బయటపడతా ఉంటాయి. వీళ్ళందరూ ఇండస్ట్రీ మనుషులే కదా, రోజు నీ చుట్టుపక్కల తిరిగే వాళ్ళతోనే పనిచేస్తున్నాడు. అతను ఏంటి అనేది అందరికీ తెలుసు. ఒక ఇద్దరు ముగ్గురు అడిగితే ఏంటి పలానా మాస్టర్ అంటే మనం చేర్చుకుందామా, అదే మంచి ఫేమస్ అయినా చేర్చుకుందాం, నీ పొందా వాడు ఎలాంటి వాడో తెలియదు, నువ్వు పార్టీలో చేర్చుకుంటావు. సరే సినిమాలో అంటే సరిపోయింది, రేపు నీ పార్టీలో కూడా ఏ పిల్లో నచ్చుద్ది, వీళ్ళు జోకేది అనుకో, నీకు ఎలా ఉంటుంది నీ పరువు, ఏం చేస్తావు, ఎక్కడ పెట్టుకుంటావు. అందుకని చెప్పేసి అంటారు. అనడం కరెక్ట్ కాదు అంటే అనడమే కరెక్ట్. నువ్వు ఎప్పుడు ఎవరిని పెట్టుకుంటున్నావో, ఊరికే ఫేమస్ ఉంది కదా 10 మందికి తెలుసు కదా అని పెట్టుకో. మాకు 10 మందికి తెలిసిన వాడు తెలియకుండా ఎన్ని పనులు చేస్తున్నాడో తెలుసుకో, అది సంగతి. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే ఇండస్ట్రీ మీద ఇలాంటివి ఎలా అంటే ఎంత మాత్రం ప్రభావం చూపెడితే ఆల్రెడీ హేమ గారిది ఒకటి వచ్చింది, కాస్టింగ్ కోచ్ ఎప్పటి నుంచో ఒకటి వినపడుతుంది. ఇండస్ట్రీకి కొత్త వాళ్ళు రావాలంటే భయపడుతున్నారు, తల్లిదండ్రులు పంపించాలంటే భయపడుతున్నారు. ఇలాంటి వాళ్ళ వల్ల ఎంత మేరకు డ్యామేజ్ జరుగుతుంది ఇండస్ట్రీకి. రావాలన్న కోరిక ఉంటుంది, అద్దంలో మోహన్ చూసుకొని గోడ దుప్పటి చేస్తారు. ఇక్కడికి వచ్చాక వీళ్ళ కష్టాలు మళ్ళీ తిరిగి ఇంటికా పోలేరు, వెళ్తే సక్సెస్ అయ్యే వెళ్ళాలి అని ఇక్కడే కూర్చుంటారు. ఆ సక్సెస్ కోసం వీళ్ళు పడిగాపులు కాచే టైంలో ఎన్నో చేతులు పడతా ఉంటాయి. అవన్నీ దాటుకొని ముందుకెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు. యాక్చువల్గా ఇప్పుడు ఇండస్ట్రీ అంటేనే ఇది అని చాలా మంది అంటున్నారు, కానీ డీసెంట్ గా సినిమాలు తీసుకుంటే హిట్లు కొట్టే కొన్ని టీమ్స్ కూడా బోల్డ్ అన్ని ఉన్నాయి. వాళ్ళ టీంలో అమ్మాయిలకి వాల్యూ ఉంటుంది, అబ్బాయిలకు వాల్యూ ఉంటుంది. అందరినీ జెండర్ తో సమానంగా అంటే నువ్వు అది అని చూడకుండా చాలా జోవియల్ గా క్యాజువల్ గా తిరిగే బోల్డ్ అనే టీమ్స్ ఉన్నాయి. వాళ్ళు అదే ఫోకస్డ్ గా పనిచేసి అవార్డ్స్ గెలుచుకుంటారు, సినిమాలు హిట్లు చేసుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ సినిమాలు కూడా తీసుకుంటూ వెళ్తారు. వాళ్ళ ఫోకస్ అంతా సినిమా. అలాంటి వాళ్ళు ఎంతమంది లేరు. అండ్ అట్లా హీరోయిన్ అయ్యి నిలదొక్కున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, చేయాలంటే భయపడి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాయి పల్లవి తీసుకో, ఎవడన్నా వెళ్ళి చేయగలడా? మరి అట్లా ఉంటుంది కొంతమంది. అంటే ఫోకస్డ్గా సినిమా మీదే ఉంటూ ఎదిగిన వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. అవసరం లేదు నీ అవకాశాలు, నాకు తడప నాకు అవకాశం వచ్చినప్పుడే నేను దాన్ని వినియోగించుకొని బాగా చేసుకుంటా, నా పేరు నేను సంపాదించుకుంటా, కూర్చుంటా. అంతేగాని ఒకటి నన్ను ఇది అది అంటే నేను కాంప్రమైజ్ అవ్వను అనే వాళ్ళు ఉన్నారు కరాఖండిగా. కానీ ఇంట్లో చెప్పకుండా వచ్చే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళనే వీళ్ళు టార్గెటెడ్గా తీసుకొని ఎటు చెప్పుకోలేరు, ఏమి చేయలేరని యూజ్ చేసుకుంటా ఉంటారు. ఓకే. కానీ వీళ్ళకి తెలియదు ఏంటంటే ఈ చేసే టైంలో హింస. ఆడది సరే ఇష్టపడి నీ దగ్గరికి వచ్చిందంటే ఓకే పర్వాలా,
తను నో అనినా కూడా నువ్వు చేస్తున్నావు అంటే దాని అర్థం ఇంకా ఏంటి? ఆ పిల్ల ఏదో రోజు బయటకు వచ్చేస్తుంది. తనకి ఇష్టం లేనప్పుడు వదిలే, నువ్వు ఇంకొకరి మీద పడు. లేదు నాకు ఈమె కావాలి, ఎందుకు నేనంటే నీకు ఇష్టం లేదని ఇష్టం ఉన్నట్టు విరుచుకుపడ్డావు. అండ్ ఇప్పుడు ఇంకోటి వీళ్ళ ఆవిడ మీద వస్తుంది ఎలిగేషన్, కలిసి చేశారు వాళ్ళ ఆవిడ కూడా ఇతనికి సపోర్ట్ అని చెప్పేసి. ఇదైతే నేను ఏకీభవించను. మేబీ తనకు తెలియకపోవచ్చేమో, తెలిస్తే అలా ఏ స్త్రీ ఉండదు నాకు తెలిసినంత వరకు అయితే. అంటే ఎలాగూ ఎలిగేషన్ పాస్ చేస్తున్నారు కాబట్టి మొత్తం ఫ్యామిలీని అంతా లాగుదామని చూస్తున్నారేమో. బట్ వీడి ఇలాంటోడు అంతే, ఏ స్త్రీ ఒప్పుకోదు, ఎంతటి స్టార్ అయినా నువ్వు ఏమైనా సరే. అది ఆ పిల్ల మీద అనవసరంగా ఎలిగేషన్స్ పాస్ చేయడం అయితే తప్పు. నెక్స్ట్ ఎవరైనా రాబోతున్నారా ఇదే టైప్ లో అనిపిస్తుందా మీకు? ఒకరు బయటకు వచ్చారంటే ఇంకా బోల్డ్ ఎంతమంది వస్తారు, ఎందుకు రారు? ఉన్నారు చాలా మంది, చాలా మంది ఉన్నారు. ఎప్పుడో మనకు ఒకరు బయటపడతారు అంతే, చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే బయటకు వచ్చి చెబితే ఎవరేమంటారో ఏంటో అని చెప్పి. ఇప్పుడు ఫేస్ట్ వెనకాల ఇండస్ట్రీ అంతా ఉంది, వచ్చింది. ఈయనలాగా ధైర్యం చేసి ముందుకు ఎవరు వచ్చినా సరే ఇండస్ట్రీ సపోర్ట్ చేస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.